ఆ రోజే చేయాలని దురురేం లేదు. నువ్వు ఏం చేయాలనుకున్నా ఆ ఉద్దేశం నెరవేర్చుకుంటే చాలు, అది ఏ రోజైనా. ఆమేన్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా. అంటే మీరు ఎప్పుడైనా సేవకులకి, అమ్మా ఈరోజు నాకు వేరే చోట ప్రార్థన ఉంది, ఇప్పుడు కుదరదు అంటే ఊరుకుంటావు నువ్వు? అంటే మీరు ఖచ్చితంగా రావాలి. అంటే లేదు, వేరే చోట ప్రార్థన ఉంది, వేరే చోట ఊడుకుంది, అక్కడికి వెళ్ళాలంటే పోనీ పర్లేదని పాస్టర్ గారు మీకు ఉంది కాబట్టి నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ తెల్లారి పెట్టుకుంటాంలే మేము నెక్స్ట్ పెట్టి. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే, మేము దేవుడు మమ్మల్ని పుట్టించాడు కనుక, మాకు జన్మనిచ్చాడు కనుక, బర్త్డే అయితే బర్త్డే రోజున మేము పెట్టుకున్న ఉద్దేశం ఏంటంటే, రోజు కాదు మాకు కావాల్సింది, దినం కాదు మాకు కావాల్సింది, దేవుడు నన్ను పుట్టించాడని కృతజ్ఞత ఆయనకి చెల్లించడానికి పెట్టుకున్నాను ప్రార్థన. అలాంటప్పుడు ఆ రోజు పెట్టుకున్న పర్లేదా, ఇంకో రోజు పెట్టుకున్న పర్లేదా చెప్పండి. ఇప్పుడు సేవకులకు వెసులుబాటు ఉన్న రకంగా నువ్వు డేట్లు మార్చుకుని పెట్టుకుంటున్నావా, లేకపోతే నీకు అనుకూలంగా నువ్వు పెట్టుకుంటున్నావా? డేట్ల మీద ఆధారపడి, రోజు మీద ఆధారపడి. నిజంగా అలాగే ఎంతమంది ఉన్నారు ఈరోజు ఆలోచన చేయండి. ఎంతమంది ఆ రోజు కనుక వాళ్ళు పెట్టుకోకపోతే ఇంకా వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది అనమాట. కానీ విషయం అర్థం అవట్లా, నువ్వు పెట్టుకోవడం ఆ రోజు కాదు నీకు ఇంపార్టెంట్, ఆ దినం కాదు నీకు ఇంపార్టెంట్, పెట్టుకునే ఉద్దేశం నెరవేర్చబడడం ప్రాముఖ్యమైనది. ఆమేన్. అది కావాలి మనకి.